దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం ఇలా చదువుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 16వ కీర్తన 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకునే యొక్క కీర్తన మనం పైన చూసినప్పుడు దావీదు రాసినటువంటి కావ్యము అని ఇక్కడ రాయబడింది. ఈ 2వ వచనంలో దావీదు గారు ఏమంటున్నారంటే, నేను దేవునితో ఇలా చెప్తాను అని ఆయన హృదయంలో నుండి దేవునితో ఏం చెప్పాలనుకుంటున్నారో ఇక్కడ రాశారు. అదేంటి అంటే, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు అని యెహోవాతో నేను మనవి చేస్తాను. నేను దేవునికి ఏమని మనవి చేస్తాను అని అంటే, ఎలా నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తానంటే, నా హృదయంలో నుండి దేవునికి నేనేం చెప్పదలుచుకున్నాను అని అంటే, నీవే నా ప్రభుడవు అని. హల్లెలూయా. నీవే నా ప్రభుడవు. ప్రభు అని ఎవరిని అంటారు అంటే, అధికారుల్ని అంటారు. మన మీద యజమానులుగా ఉండేవారు. దావీదు అంటున్నాడు, దేవా నీవే నా ప్రభుడవు అంటే, నా జీవితంలో జరిగే ప్రతి దాని మీద నీవే అధికారివి, నీవే నా యజమానుడివి, నీకంటే నాకు క్షేమాధారము ఏదియు లేదు అని దేవునితో చెప్తాడంట. ఎంత మంచి మాటో కదా. అవును, చాలాసార్లు మనము కొంతమంది మనుషులను చూసి ఈ మాట పలుకుతూ ఉంటాం. ఏమంటే, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలమ్మా. లైక్ భార్య భర్తతోనో, లేదా పిల్లల తల్లిదండ్రులతోనో, చెల్లెళ్ళు అన్నలతోనో ఈ మాటను చెప్తూ ఉంటారు. ఏమనంటే, ఎవరున్నా లేకపోయినా నాకు నువ్వు ఉంటే చాలు, ఎవరున్నా లేకపోయినా మా అన్న ఉంటే చాలు, ఎందుకంటే మా అన్నే నాకు ఆధారం, మా అమ్మే నాకు ఆధారం, నా తల్లిదండ్రులే నాకంతా కూడా అని ఎవరెవరినో ఆధారంగా చేసుకుంటూ ఉంటారు. దావీదు దగ్గర అలాంటి ప్రజలు లేరా అని మనం ఒకసారి ఆలోచిస్తే, అతని దగ్గర వేల మంది సైన్యం ఉంది. అతన్ని కాపాడడానికి, అతనికి క్షేమాన్ని కలిగించడానికి ఎంతోమంది సైనికులు తమ ప్రాణాన్నే పణంగా పెట్టేస్తారు. రాజుగారు క్షేమంగా ఉండడం కోసం అక్కడున్న సైనికులు, ఆ భటులు ఎంతకైనా తెగిస్తారు, ఎంతకైనా పోరాడతారు. తమ ప్రాణాలని కూడా చూసుకోకుండా తాము మరణించడానికైనా ఇష్టపడతారు. కానీ రాజుగారు మాత్రం సురక్షితంగా ఉండాలి అని ఎంతో కాపాడుతూ ఉంటారు. మనందరికీ తెలిసిన విషయమే. దావీదుని మనం చూసినప్పుడు అతనికి పెద్ద కుటుంబం ఉంది, చాలామంది కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, సేనాధిపతులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, యుద్ధాలు చేసేవారు ఉన్నారు, రథాలు గుర్రాలను నడిపించేవారు ఉన్నారు. ఎంతోమంది ప్రజలు అతనికి ఉన్నప్పటికీ, ఎంతో అండబలం కండబలం ఉన్నప్పటికీ కూడా అతడు ఎవరిని ఆధారంగా చేసుకుంటున్నాడు, అతని క్షేమానికి ఆధారం ఎవరు అని చెప్తున్నాడు అని అంటే, దేవుడైన యెహోవా అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో మనం కూడా చాలాసార్లు మనకున్న దాన్ని ఆధారం చేసుకుంటూ ఉంటాం. చాలామంది ప్రజలు ఈ రోజుల్లో దేవుణ్ణి తమ క్షేమానికి ఆధారంగా చేసుకోలేకపోవడానికి కారణం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కావచ్చు, వాళ్ళకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళని సపోర్ట్ చేసే మనుషులు కావచ్చు, బంధువులో బలగమో ఎక్కువ ఉంటే దాన్ని బట్టి దేవుణ్ణి మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు మనం చూసే ప్రతిదీ కూడా టెంపరరీ అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎంత డబ్బున్నా, ఎంత వెండి బంగారం ఉన్నా, ఏ సమయంలో ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలో పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట రాయబడి ఉంటుంది. వేకువ రెక్కలు కట్టుకొని డబ్బు ఎగిరిపోతుంది అని, ఒక పక్షిలాగా అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే, ఎంత డబ్బు సంపాదించినా ఒక చిన్న వ్యాధి వస్తే చాలు లక్షల రూపాయలు వెళ్ళిపోతున్నాయి ఈ రోజుల్లో. ఇంకా మనుషులు అంటారా,
ఏ సమయానికి ఎవరు ఉంటారో, ఏ సమయానికి ఎవరు వెళ్ళిపోతారో, ఎవరు దూరం అవుతారో అర్థమే కాని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇంతమంది ప్రజల్ని తన చుట్టూ ఉంచుకొని కూడా దావీదు అంటూ ఉన్నాడు, దేవా నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదు. ఇదే మాట ఈరోజు మనం చెప్పగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు, మనకి సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నిజంగా దేవుని యందలి భక్తి కలిగిన ఎవరిని మనం చూసినా కూడా వారు ఇదే మాట కలిగి జీవించారు, ఇదే మాటను అనుసరించి వారు నడుచుకున్నారు. ఉదాహరణకి మనం దానియేలుని చూస్తే అతడు అన్యుల దేశంలోనికి చెరలో కొనుపోయబడినప్పటికీ కూడా, అన్యుల దేశంలో ఆ రాజుగారి కింద ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మాత్రం అనుసరించడం మానలేదు. దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు. భక్తి గలవాడుగా బ్రతికాడు. అనుదినం ముమ్మారు మోకాళ్ళుని చేతులెత్తి దేవునికి ప్రార్థన చేసుకునే మంచి అలవాటు కలిగిన వ్యక్తి దానియేలు. దేవుడు దానియేలుని ఆశీర్వదించి అతనికి జ్ఞానం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థానాధిపతులందరికంటే ముఖ్యంగా దేవుడు దానియేలుని నియమించాడు. ఆ రాజుగారికి కూడా దానియేలు మీద మంచి అభిప్రాయాన్ని కలిగించాడు దేవుడు. ఎక్కడో వేరే దేశంలో నుండి వచ్చి మా దేశంలో మా అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అని కేవలం అసూయతో అక్కడున్న ప్రజలందరూ కూడా ఎలా అయినా ఇతన్ని నాశనం చెయ్యాలి అని పన్నాగం వేశారు. మనందరికీ తెలిసిన విషయమే. 30 రోజుల వరకు రాజుగారికి తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు అని ఒక శాసనాన్ని రాజుగారి చేత సంతకం చేయించారు బలవంతంగా. రాజు కూడా దాని వెనక ఉన్న ఆలోచనలు ఎరుగనివాడు కనుక సంతకం చేశాడు. ఎవరైతే రాజుగారికి కాకుండా వేరెవరికైనా వేరే ఏ దేవుడికైనా ప్రార్థన చేస్తే వారిని సింహాల బోన్లో వేస్తాము అని ఆ శాసనం మీద రాయించారు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఒక శాసనము సంతకం చేయబడింది అని దావీదు ఎరిగిన వాడై అయినప్పటికీ కూడా ఎక్కడ రాజీ పడలేదు, ఎక్కడ దేవుని యందలి భక్తి విషయంలో వెనుక తిరిగి చూడలేదు. నాకు అనిపిస్తుందండి, సింహాల బోన్లో వేసేస్తారు, ప్రాణం పోతుంది అనే భయం తన హృదయంలో ఉన్నప్పుడు కనీసం అయ్యా నా పరిస్థితి ఇది, రాజుగారికి దగ్గరగా ఉండేవాడే కదా, అధిపతులందరిలో ప్రాముఖ్యంగా ఉండేవాడే కదా, మరి అతను రాజుగారి దగ్గర రికమెండేషన్ చేసుకోవచ్చు కదా, రాజా వీళ్ళందరూ ఇలా చేశారు, కావాలని అసూయతోనే ఇలాంటి శాసనాన్ని సంతకం చేయించారు, మరి నేను నా దేవునికి ప్రార్థన చేసుకోకుండా ఒక రోజు కూడా ఉండలేనయ్యా, నా పరిస్థితి ఇది కాబట్టి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని రాజుగారితో రికమెండేషన్ చేయించుకోవచ్చు కదా. కానీ అతను చేయలేదు. వేరే ఏ త్రోవనో అతను చూసుకోలేదు. కేవలం ఒకటే అనుకున్నాడు, నా క్షేమాధారం దేవుడే అని. దేవుని స్తోత్రం. వారందరూ కలిసి ఈ విషయాన్ని చూసి సింహాల బోన్లో దానియేలుని వేయగలిగారు. కానీ దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లను మూయించాడు. రాజుగారికి రాత్రంతా నిద్ర పట్టక ఉదయకాలమే వచ్చి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అడగగానే దానియేలు అన్నాడు, రాజు చిరకాలము జీవించుగాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనపడ్డాను కాబట్టి ఆయన తన దూతను పంపించి నన్ను కాపాడాడు అని ధైర్యంగా అతను చెప్పగలిగాడు. ఎందుకండి సింహాల నోళ్లను కూడా దేవుడు ఎందుకు మూయించాడు అని అంటే, దానియేలు దేవుణ్ణి మాత్రమే తన క్షేమానికి ఆధారంగా చేసుకున్నాడు. ప్రియ స్నేహితుడా, ఈ యొక్క 2 విషయాల్ని దావీదును దానియేలును ముందు పెట్టుకొని మన జీవితంలో మనం ఆలోచించాలి. ఏంటి అని అంటే, మనము దేన్ని ఆధారం చేసుకుంటున్నాం? ప్రస్తుతంలో పరిస్థితులు మనం చూస్తే చాలా ఘోరంగా కనబడుతున్నాయి. బయటికి వెళ్ళిన వారు మరలా తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అనే నమ్మకం కూడా లేని రోజుల్లో మనం ఉన్నాం. కానీ దేవుణ్ణి కనుక మన క్షేమానికి ఆధారంగా చేసుకుంటే దేవుని రెక్కల్లో క్షేమం ఉంది. ఆయన తన ప్రజలను కాపాడుతాడు. ఆయన యందు విశ్వసించి వారిని ఆయన కాపాడుతాడు అని ఇదే కీర్తనల గ్రంథంలో మరొక చోట మనం చూడగలం.
31వ కీర్తన 23వ వచనాన్ని మనం చదివితే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఎవరిని కాపాడుతాడు అని అంటే, ఎవరైతే ఆయన్ని ఆధారం చేసుకుంటారో, ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో వారిని ఆయన కాపాడుతారు, వారికి ఆయన క్షేమాన్ని ఇస్తాడు. ప్రియ స్నేహితుడా, దానియేలు దావీదు వలె మనం కూడా, దేవా నీవే నా ప్రభుడవు, నా మీద సంపూర్ణ అధికారం నీకే, నా క్షేమాధారం నువ్వేనయ్యా, నీవు తప్ప ఈ లోకంలోనిది ఏది, ఈ లోకంలో ఎవ్వరూ కూడా నా క్షేమానికి ఆధారం కాదు, నేను నమ్మదగిన వారు ఈ లోకంలో ఎవ్వరూ కూడా లేరు అని ఆయన మీద పూర్తిగా ఆధారపడగలగడం మనం నేర్చుకుంటే, ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టువాడు కాదు. ఆయన మనల్ని కాపాడుతాడు, మన కుటుంబాలని కాపాడుతాడు. దేవుడు తన రెక్కల్లో ఉన్న క్షేమాన్ని మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. దైవాశీర్వాదాలు మనకుండునుగాక. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి ఉదయకాల సమయంలో నీవే మా క్షేమాధారము అని నీ పాదాల సన్నిధిలో మేము చేరుతున్నామయ్యా. మమ్మల్ని కాపాడండి. ఈ ప్రార్థనలో నాతో పాటు ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరినీ కాపాడండి. వారి పనివాటల్లో తోడుగా ఉండండి, క్షేమాన్ని మీరు దయచేయండి. వారి ప్రయాణాల్లో నీ కాపుదలు ఉంచండి. నీ దేవదూతల కంచె వేసి కాపాడమని వేడుకుంటున్నాం. వారి మార్గాల్లో నీ దూతను వారికి ముందుగా పంపించండి అయ్యా. నీవే కృప చూపించే సహాయం చేయండి. దానియేలు వలె, దావీదు వలె నీవే మా ప్రభుడవు, నీకంటే మాకు క్షేమాధారం ఏదీ లేదు అని ధైర్యంగా నీతో చెప్పగలిగినటువంటి జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి. మరొకసారి నీ పాదాల సన్నిధికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నజరేయుడు శక్తి కలిగిన యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. రేపు ఉదయకాలం ఇదే సమయానికి మరలా ఉదయకాలం మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.